వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1వ తారీఖున ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి సీఎం జగన్ గారు అయితే శుభవార్త ప్రకటించారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అద్భుతమైన శుభవార్త చెప్పారండి సీఎం జగన్ గారు. అయితే ఇప్పుడు మనకు పెన్షన్లు అనేవి 2,750 రూపాయలు ఇస్తున్న పెన్షన్లను మరో 250 రూపాయలు కలుపుతూ 3,000 రూపాయలు పెన్షన్ అనేది మనకు జనవరి 1వ తారీఖున అయితే వీళ్ళందరికీ అందేలా అయితే మనకు ఏర్పాట్లు అయితే చేసేశారు. అయితే దీనికి సంబంధించి మనకు అవ్వాతాతలకు అక్కా చెల్లెమ్మలకి ఏంటంటే సో వీళ్లకు 3,000 రూపాయలు అయితే పెన్షన్ అనేది రాబోతుందండి. ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఒకే ఇంట్లో ఇద్దరు వితంతులు కానీ వృద్ధులు కానీ ఉంటే కనుక అలాంటి వాళ్ళల్లో ఒకరిని కట్ చేసి ఒకరికి పెన్షన్ ఇచ్చే విధానాన్ని అయితే మనకైతే తీసుకురాబోతున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు అయితే మనకు సర్వే అనేది స్టార్ట్ చేస్తారండి మరికొద్ది రోజుల్లో. సో ఈ సర్వేలో మనకు ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాన్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే 3,000 రూపాయలు అయితే అందుతాయి. సో నాన్ ఎలిజిబుల్ అంటే మనకు ఇన్ఎలిజిబుల్ ఉంటే కనుక అలాంటి వాళ్ళకు రిమూవ్ చేస్తారండి. సో ఈ విధంగా మనకు పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే 3,000 వరకు అయితే పెన్షన్లు అయితే రాబోతున్నాయండి ఈ జనవరి 1వ తారీఖున. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.